హే హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషాస్ డైరీ. గాయ్స్, టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. ఎస్, మేమైతే యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ రెండు చూసుకొని వద్దాము. బికాజ్ రెండు పక్క పక్కనే ఉంటాయి కదా, ఒక 5 to 15 minutes డిస్టెన్సే అనుకుంటా. సందేగా అని చెప్పి రెండు చూసుకొద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మేము లంచ్ చేసుకుని అరౌండ్ 2:30, 3 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట. బికాజ్ మనకి డే లైట్ చూడాలి, ఈవినింగ్ నైట్ చూడాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. మేమైతే రెండు కవర్ చేయాలి అని చెప్పి ఇలా స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. మా ఏరియా నుంచి అప్ అండ్ డౌన్ క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకున్నాను, ఎప్పుడు చిన్నప్పుడు పెట్టుకున్నాను అనిపించింది, దాని తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. అందుకే మీకు కూడా జస్ట్ చూపిస్తున్నా, నేను చూసుకుంటున్నాను యాక్చువల్లీ. అండ్ నాకైతే ఈ గోరింటాకు స్మెల్ అంటే చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అనేది లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. గాయ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా వీడియోకి లైక్ మాత్రం చేయండి. బికాజ్ వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను, మమ్మీ, తమ్ముడు మేము ముగ్గురం వెళ్తున్నాము. యాక్చువల్లీ మమ్మీ ఎప్పటి నుంచో హైదరాబాద్కి వచ్చినప్పుడంతా అడుగుతుందన్నమాట, టెంపుల్కి తీసుకెళ్ళు అని చెప్పి. ఆఫ్టర్ రెనోవేషన్ అయ్యాక ఫ్యామిలీతో ఈ టెంపుల్కి వెళ్ళడం, రెండు టెంపుల్స్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అసలు గుర్తు కూడా లేదు టెంపుల్ ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఇంకా రెనోవేషన్ చేశారు కాబట్టి అసలు గుర్తుపట్టలేనేమో. ఎప్పుడో చిన్నప్పుడు 2 or 3 times వెళ్ళింటాను ఈ టెంపుల్కి. దాని తర్వాత మళ్ళీ ఇదే అనమాట, ఆఫ్టర్ ఏజెస్ మళ్ళీ ఈ టెంపుల్కి వెళ్తున్నా, దట్టు రెనోవేషన్ అయ్యాక. సో గాయస్, మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో గాయస్, మనము యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట స్వర్ణగిరి టెంపుల్. బట్ ఫస్ట్ అది వచ్చింది కదా అని చెప్పి అలా వెళ్ళి దర్శనం చేసుకోకండి. ఎప్పుడైనా ఫస్ట్ మనం లాస్ట్ టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత రిటర్న్లో వచ్చే టెంపుల్ని కవర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నాం. రిటర్న్లో వచ్చేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట యాదగిరిగుట్ట టెంపుల్ మెయిన్ ఆర్చ్. ఇంకా లోపలికి వెళ్తే పోతున్నాం. సో ఈ టెంపుల్లో అయితే మొబైల్ అస్సలు అలో చేయరనమాట, ఎంట్రన్స్లో తీసేసుకుంటారు. దీనికి 2 ways ఉన్నాయి. ఒకటి బ్యాక్ సైడ్ వే, ఇప్పుడు నేను చూపిస్తాను కదా అది. అండ్ ఇంకోటి వచ్చి బస్ స్టాండ్ సైడ్ ఇంకో కార్ పార్కింగ్ ఉందన్నమాట, అటు సైడ్ ఒకటి. మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం, క్రౌడ్ కూడా లేదనమాట. ఇదే నేను చెప్పింది బ్యాక్ సైడ్ గేట్. అంటే ఏమైనా మనం మార్చ్లోకి ఎంటర్ అవుతానే మనకి రైట్ సైడ్లోనే కనిపిస్తుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళారు అంటే మీరు ఫోన్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. తీసుకొని వెళ్ళి అక్కడ మెయిన్ దర్శనంకి వెళ్ళేటప్పుడు అక్కడ అడుగుతారనమాట మొబైల్స్ ఉన్నాయా అని చెప్పి. అక్కడ మనం హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు. సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి. మేము తెలియకుండా కార్ పార్కింగ్ బస్ స్టాండ్ సైడ్ అని చెప్పారు. సో అక్కడ పెట్టేశామన్నమాట. పెట్టగానే ఇంక అక్కడ ఎంట్రన్స్లోనే చెప్పేశారు, మొబైల్ ఇక్కడ అలో చేయరు, మీరు ఎదురు కార్లో పెట్టుకోవాలి, అది మాకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి అని చెప్పారు. ఇంక అందుకని చెప్పి అక్కడ నుంచి వెనకాలకు వచ్చి వెనకాల ఈ వేలో మనల్ని తీసుకెళ్తారనమాట. ఇక్కడంతా కూడా మనము మంచిగా ఫోన్ అలౌ చేస్తారు. మెయిన్ ఎంట్రన్స్లో మన దగ్గర ఫోన్ తీసేసుకుంటారనమాట. సో ఎవరైనా కూడా యాదగిరిగుట్ట టెంపుల్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ లైటింగ్ చూడడానికే వస్తారు. సో మేము అన్ఫార్చునేట్లీ ఎర్లీగా బయలుదేరినా కూడా ట్రాఫిక్ వల్ల ఈవినింగ్ 5:45, 6కి రీచ్ అయ్యాము. బట్ లైటింగ్ చూస్తే అసలు ఎంత బాగుందంటే చాలా అందంగా ఉందన్నమాట. లైవ్లో చూస్తుంటే ఇంకా మంచిగా అనిపించింది. అండ్ యాదగిరిగుట్ట టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4కే ఓపెన్ అయిపోతుంది అనమాట. అప్ టు 9:30, నైట్ 9:30 వరకు ఉంటుంది టెంపుల్. ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా స్పెషల్ దర్శనాలు ఉన్నాయి. మనము ముందుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ అక్కడికి వెళ్ళాక కూడా తీసుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ క్రౌడ్, ఐ థింక్ సో. సో 300 రూపీస్ అలా పే చేస్తే మనకి స్పెషల్ దర్శనం అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. అభిషేకాలు అలాంటివి కూడా ఉన్నాయి. టెంపుల్ వ్యూ చూసారా, చూస్తుంటే ఎంత బాగుంది కదా గైస్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నిందనమాట. టెంపుల్ అంతా కూడా డిజైన్ చేసిందంతా నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న తిరుమల అంటూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ మెయిన్ తిరుమలనైతే బీట్ చేయలేరు, కానీ ఇది నిజంగానే చిన్న తిరుమల లాగే అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అయితే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాము. ఇదే మెయిన్ ఆర్చ్, టెంపుల్లోకి వెళ్ళిన ఎంట్రన్స్ అవ్వడానికి. ఇదైతే అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంత అందంగా ఉంది, లైటింగ్ అవంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దీనికైతే మొబైల్ అలో చేస్తున్నారు ఒక సర్టెన్ పాయింట్ వరకు. ఆ తర్వాత మనం అయితే లాకర్లో పెట్టేసి దర్శనం అయిపోయి వచ్చేసాక అగైన్ మనం టెంపుల్లో మనము మొబైల్ క్యారీ చేయొచ్చు అనమాట. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి కార్ పార్క్ చేసి
దాని తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ స్వర్ణగిరి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM ఓపెన్ అయిపోతుంది అనమాట. 5 AM ఇన్ ద మార్నింగ్. అభిషేకం 5 to 6:30 జరుగుతుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ బ్రేక్ ఉంటుందన్నమాట, అరౌండ్ 12:30 to 1:30. ఆ తర్వాత మళ్ళీ 1:30 నుంచి అప్ టు 9 వరకు టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో 1:30 తర్వాత మనకి స్పెషల్ ఆరతి ఉంటుంది, ఇంకా నైవేద్యం అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో టెంపుల్ క్లోజింగ్ చేసేది వచ్చి 9 అనమాట. మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. సో కార్ పార్కింగ్ చేసి ఇట్లా మనం ఎంటర్ అవుతానే మనకు అక్కడ లైక్ హోటల్స్ లాగా ఉంటుంది అనుకుంటా, బట్ ఎగ్జాక్ట్గా స్టేనో లేకుంటే టెంపుల్ వాళ్ళకు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మనకి స్వర్ణగిరి అంటేనే వెంకటేశ్వర స్వామిది కాబట్టి మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఇట్లా వెంకటేశ్వర స్వామిది లాగా ఉందన్నమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఈ టెంపుల్‌లో కూడా చాలా బాగా జరిగింది దర్శనము. ఈ టెంపుల్‌లో అయితే క్రౌడ్ బాగానే ఉన్నారు కంపేర్ టు యాదగిరిగుట్ట టెంపుల్. సో ఇంక బయటకొచ్చేసాక ఇక్కడ మంచిగా పులిహోర అమ్ముతూ ఉన్నారనమాట. సో మేమైతే ఒక 2, 3 ప్యాకెట్స్ తీసుకొని తినేసాం. ఎప్పుడో ఆఫ్టర్‌నూన్ తిన్నాం. దాని తర్వాత ఫుల్‌గా నడిచాం కదా, మస్తు ఆకలవుతూ ఉన్నింది. టెంపుల్‌లో దేవుడైతే చాలా పెద్దదిగా ఉన్నారనమాట. చాలా ఫీట్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. అండ్ ఇంకా ఇప్పుడే 1 ఇయర్ అయింది కాబట్టి ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ అయితే నడుస్తున్నాయి ఈ టెంపుల్‌లో. ఇక్కడ చూస్తుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. అది టెంపుల్ కాదు, జస్ట్ ఒక విగ్రహం. దాని చుట్టూ ఇంకా కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అది వాటర్‌లో మెయిన్ దేవుడు ఉంటారు కదా పడుకొని, ఆ అవతారంలో అదనమాట. అండ్ మేమైతే ఈ టెంపుల్లో అక్షరాభ్యాసం చేయడం చూసాము. ఆ తర్వాత నేమ్ పెడతారు కదా, నామకరణం చేస్తారు కదా, అది కూడా చూసామన్నమాట. ఇలాంటి చిన్న ఈవెంట్స్ కూడా మనం ఈ టెంపుల్లో విత్ పర్మిషన్ మనం అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా లేట్ చేయడం ఎందుకు, మీరు కూడా చూడండి నాతో పాటు. ఇంకా దర్శనం అంతా చేసుకొని అక్కడ వ్యూ చూస్తూ ఉంటే దేవుడిది చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. నేను కూడా కొన్ని పిక్స్ అండ్ రీల్స్ పిక్చర్స్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ లైటింగ్తో మొత్తం ఓవరాల్గా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. చాలా బాగుంది. మనం పైకి వెళ్ళి కూడా చూడొచ్చు. సో మేము కింద పైన 2 చూసామన్నమాట. కాసేపు ఇంక అక్కడే కూర్చున్నాం ప్రశాంతంగా, ఒక 1/2 అవర్ అలాగా. మేము అరౌండ్ 8:30 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా ఆ తర్వాత అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాం. బికాజ్ మనకి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడానికి ఒక 3 అవర్స్ 3.5 అవర్స్ అయితే పడుతుంది కాబట్టి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఎవరైనా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తే మస్ట్ ట్రై పులిహోర అనమాట. పులిహోర చాలా బాగుంటుంది. బేసిక్గా దేవుడి ప్రసాదం చాలా బాగుంటాయి కదా, ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. చాలా మంచిగా అనిపించింది అనమాట మాకైతే.
వన్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కొంతమంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ దర్శనంకి వెళ్తారు. సో మేమైతే బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసి వచ్చాం కాబట్టి నేను మీకు అటు సైడ్ చూపించాను. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సిన గుర్తుగా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్డ్. అలాగే ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.